హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏడబ్ల్యూఆర్ ఫిషింగ్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము సింగూరుకి వచ్చినాం. సింగూరులో అయితే చేపల కంటే మొసలు ఎక్కువ తిరుగుతుంది, అయినా పర్లేకుండా వచ్చినాం. సో మన బయట అయితే రెడీ అవుతుంది. ఏమేం కలిపినావు రమణ? అలా తవుడు, గోధుమ పిండి, మైదా పిండి, రాగి పిండి, రాగి పిండి, బెల్లము, బ్రెడ్, పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్, 2 కాజా, 2 గుడ్లు, ఏది దొరికితే అవైలబుల్గా అది కలిపినాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే చూడాలి చేపలు ఎట్లా పడతాయో. చేపలు పడతాయా లేకుండా ముసళ్ళు పడతాయా బయటికి. చూస్తూనే ఉండండి ఏడబ్ల్యూఆర్ ఫిషింగ్. ఇయో 2 ఎగ్స్, ఇవన్నీ వాడిగా నమ్మితే 150, మాకైతే 200-300 రూపాయలు ఖర్చు అయింది. ఎన్ని చేపలు పడతాయో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఏడబ్ల్యూఆర్ ఫిషింగ్. చూడండి, ఇదంతా మన సింగూర్ డ్యామ్. సింగూర్ డ్యామ్ అయితే మొత్తం వాటర్ తగ్గిపోయింది. ఎవరన్నా చేపలు కచ్చేటోళ్ళు ఉంటే ఉరికొచ్చేయండి. వాటర్ లేదు, సమ్మర్ కంటే తక్కువ ఉంది. ఎందుకంటే సింగూరులో ఏదో గేట్ల ప్రాబ్లం ఉందంట, దానివల్ల మొత్తం వాటర్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఆడాలి, మొత్తం గట్టి చెత్త ఉంది. పీడలు బయటకు వస్తాయి లేదన్న చూడాలి తర్వాత, చేసిన తర్వాత. ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇదైతే మన బయట రెడీ అవుతుంది. మామిడి ఆమ్లెట్ అయితే అనుకుంటాం తౌడ్లో. ఇవి మన డబ్బాలు పీడలు, మొత్తం 11 పీడలు. ఈ డబ్బాలు, ఈ కవర్లో 2 నచ్చినాయి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇంకోటి కూడా వేస్తున్నాం. మరి ఇది చాలా దూరం వెళ్ళింది ఫ్రెండ్స్. మరి దీనికి మేబీ పెద్ద చేప పడేలా ఉంది. చూడాలి ఏం పడుతుందో. ఇక్కడ పెట్టాం మేము ఫీడర్స్ 1, 2, 3 and 4 and 5th one ఆల్సో. నేను తొక్కినా బ్రో, తినట్లేడు. ఇప్పుడు వేస్తున్నాం మళ్ళీ మేము. వేస్తున్నాడు ఫోర్త్ ఫీడర్ ఇది. మరి ఎంత దూరం వెళ్తుందో చూడాలి. మనకైతే ఒక రఘు ఫిష్ పడ్డది. మావాడైతే దాన్ని పొతం చేస్తుండు. ఇప్పుడు దాన్ని షికారు చేసి కాల్చి ఇక్కడే దాన్ని తినబోతున్నాం ఫ్రెండ్స్. చూడండి, మావాడైతే బరుకుతుండే, ఎట్లా బరుకుతుండో. ఆ మనిషి సింగిల్ కుతను కొట్టిండి. ఇక డబ్బాలకు అయితే లేదు పని అని చెప్పేసి సింగిల్కి స్టార్ట్ చేసిండు. ఇక స్నేకెడ్ ఆడి ఇప్పుడెప్పుడు దొరికితే దూరిపోదామన్నట్లే. స్నేకెడ్ అయితే ఎలా కాలేదు ఫ్రెండ్స్. అందుకే ఇక ఈ పులాన్ చేస్తున్నాం. ఇప్పుడు కొట్టిండు 1/2 kg అవుతుంది. దాన్ని అయితే ఇప్పుడు షికారు చేస్తున్నాం. షికారు చేసినాక కాల్చేటప్పుడు చూపిస్తాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా అన్న చేప పడ్డది అక్కడ కడుగుతున్నాడు. ఇక మంచిగా ఫ్రై చేసుకొని తినాలి. ఇక ఆకలి అవుతున్నది. ఇక చూడండి ఫ్రెండ్స్, ముక్కలు ఎంత నీట్గా కడుగుతున్నాడు. మంచి నీట్మైన ప్లేస్లో పెట్టిండు, ఏం దుమ్ము ఏం కాకుండా. నా హాయ్ చెప్పిన ఫ్రెండ్స్కి. హాయ్ ఫ్రెండ్స్. కష్టపడి పొయ్యి మంటించాం మేము. ఇవన్నీ చూడండి, అన్నయ్య ఆయిల్ వేస్తున్నాడు. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకొని ఎమ్మీగా తింటాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫిష్ మసాలా మొత్తం మేము ఇంటి దగ్గర నుంచి క్యారీ చేసాం. ఫ్రెండ్స్, హలో గాయస్, చూడండి మన ఫ్రై అయితే అయిపోతుంది. సింగూరు నడి ఒడ్డులో ఇటు రివరు మధ్యలో మనం ఈరోజు అయితే మనం ఏం చేస్తున్నాం అంటే చూడండి, ఫిష్ ఫ్రై. ఇక్కడ పట్టిన చేపలను ఇక్కడనే పట్టుకొని తినడం ఫ్రెండ్స్. ఇట్స్ కాల్డ్ ఫిష్ ఫ్రై. ఓకే, ఇగో దాంట్లో నందుకొని తిందామని మేము మొలకెత్తిన శనగలు తెచ్చుకున్నాం. పెసర్లు, శనగలు. చూడండి ఫ్రెండ్స్, 2 గుంజనీకి రెడీగా ఉన్నాయన్న. ఇదొకటి గుంజనీకి రెడీగా ఉన్నాయంట. మావాడు అన్నాడు, చూద్దాం. రెడీగా ఉన్నాయి కంపల్సరీ. 2 ఏదో ఒకటి. చూడండి ఫ్రెండ్స్, ఫిష్ ఫ్రై అవుతుంది. ఇంకా తినడమే, దంచడమే. మనకైతే ఈరోజు ఒక్కటే చేప పడింది. దాన్ని అయితే ఫ్రై చేసి ముక్కలు వేసినాం. ఇక్కడ 4 ముక్కలు ఉన్నాయి. ఇగో అది ఆయిల్ డబ్బా. ఇదంతా కారం గీరం అన్నీ తెచ్చుకున్నాం. ఒక చిన్న పెనం కూడా తెచ్చుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, వేసుడే ఇక.